దేవుని వాక్యంలో నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయము 14 వచనాలు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. 15వ వచనం చదువుదాము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చు. చాలమ్మా. లాస్ట్ వీక్ మరి 14వ వచనం వరకు కూడా మనము చదువుకున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కనుక ఈ యొక్క రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ కార్యం విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని గురించి అపోస్తుడైన పౌలు వివరించాడు. మరి అప్పటి వరకు కూడా పాపముతో స్ట్రగుల్ అవుతున్న వారికి, అలాగే ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం కింద ఉన్న వారికి, చివరిగా శరీరం యొక్క నియమం నుంచి, శరీరం యొక్క అధికారం నుంచి కూడా మనలను దేవుని యొక్క ఆత్మ ఎలా విడిపిస్తుందనే విషయాలను మనము చూసాము. ఈ ఆత్మ గురించి ఇంకా చెప్తూ మరలా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను మీరు పొందితిరి. దత్తపుత్ర ఆత్మ అంటే దేవుడు మనలను కుమారులుగా స్వీకరించాడు. దేవుడు తన కుమారులుగా అప్పుడున్నటువంటి రోమా అధికార ప్రకారం వారి యొక్క మరి ఆ దత్తపుత్రత్వం అంటే కుమారునికి ఎటువంటి హక్కులు ఉంటాయో, కుమారునికి ఎటువంటి మరి ఆస్తిలో భాగం ఉంటుందో, కుమారునికి ఎటువంటి ఆధిపత్యం ఉంటుందో, ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పుడు అదే హక్కు అధికారము దత్తత తీసుకున్న వారికి ఇవ్వబడుతుంది. కనుక మీరు దాస్యంలో ఉండటానికి ఆత్మను పొందుకోలేదు కానీ దత్తపుత్రాత్మను దేవుడు మీకు అనుగ్రహించాడు అంటున్నాడు. అంటే మనం దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? తన కుమారులుగా దత్తత తీసుకున్నాడు. అంటే పూర్తిగా కుమారునికి ఉండేటువంటి రైట్స్, లీగల్ రైట్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. హక్కును కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. కనుక ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. ఈ ఆత్మ కలిగాం కనుకే మనము అబ్బా తండ్రి అని దేవునికి ఏం చేస్తున్నాం? మొరపెడుతున్నాం. సాధారణంగా ఏ ఇతర మత విశ్వాసాల్లోనూ కూడా దేవునిని తండ్రి అని సంబోధించరు. దేవునిని తండ్రి అని సంబోధించరు. నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. ఒక ముస్లిం సహోదరుడితో నేను మాట్లాడుతూ సువార్త చెప్తున్నాను అనమాట. సువార్త చెప్తున్నప్పుడు అక్కడ నేనేదో వాళ్ళు బ్యాగులు కుట్టేవాళ్ళు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ నెమ్మదిగా సువార్త చెప్తున్నప్పుడు నేను తండ్రి గురించి అలా చెప్తున్నాను. తండ్రి, దేవుడు మనకు తండ్రి. వాళ్ళు ముస్లిమ్స్ అని నాకు తెలియదు అసలు విషయం. దేవుడు తండ్రి అనే విషయాన్ని మాట్లాడుతున్నాను, అన్నీ వింటున్నాడు కుట్టిన అతను. ఆ పక్కన ఇంకొక అతను దేవుడు తండ్రి అని పిలవడానికి మనకు హక్కు లేదు అన్నాడు. దేవుని తండ్రి అని పిలవడానికి మనకు హక్కు లేదు అన్నాడు. వాళ్ళ మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అని. దేవుని తండ్రి అని మనం పిలవడానికి నీకు రైట్ లేదు, అది చాలా ఘోరమైన తప్పిదము అంటున్నాడు. మిగిలిన ఏ విధమైన మత విశ్వాసుల్లో కూడా దేవుని తండ్రి అని పిలిచేటువంటి ఆ యొక్క రిలేషన్ లేదు. రిలీజన్ వేరు, రిలేషన్ వేరు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్. క్రైస్తత్వము కేవలము మతము కాదు. మతము ఏంటంటే మనకి కేవలము ఒక ఆచారమును, ఒక పద్ధతులను చెప్తుంది. కానీ క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే దేవునితో మనకు ఒక రిలేషన్, అది దేవునితో మనకు ఒక సంబంధం. ఆ సంబంధాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కుమారులుగా స్వీకరించాడు. తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1:12 ఉంటుంది. ఇది అందరికీ కంఠస్థం వచ్చేయాలి. 1:12 అనగానే గుర్తొచ్చేయాలి. 3:16 అనగానే గుర్తొచ్చేయాలి. ఏం గుర్తు రావాలి? 3:16 అనగానే దేవుడు లోకమును ప్రేమించను. అలాగే 1:12 కూడా అంతే గుర్తుండాలి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మనం ఏమీ పిల్లలు కాము. దేవుడు మనం సృష్టించాడు. దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోయాం. మరలా దేవుని పిల్లలు మనం పిలవబడ్డానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు?
యేసుక్రీస్తును అంగీకరించిన వారికి దేవుడు తన పిల్లలు అని పిలువబడ్డానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనము దేవుని పిల్లలం. ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. కనుక దేవుని ఇప్పుడు మనం ఏమని పిలవచ్చు? తండ్రి అని పిలవచ్చు. తండ్రి అని పిలవచ్చు. ఎందుకు పిలవచ్చు? ఇప్పుడు మనం ఎవరిని పడితే వాళ్ళని తండ్రి అన్నామంటాడు, ఏమంటాడు? చీపో నువ్వు ఎవడరా అంటాడు. అంతే కదా. తండ్రి అని మనం ఎవరిని కూడా పిలవలేము. మనం పిలిస్తే వాళ్ళు అంగీకరించడం అలాగ ఉంచండి, మనం కూడా ఏం చేయలేం? పిలవలేం. కనుక దేవుని తండ్రి అని పిలవడానికి దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా మనకు ఆ కృపనిచ్చాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుని నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి ఆ ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, మన హృదయంలోనికి పంపించాడు. తద్వారా మనము దేవుని తండ్రి, అబ్బా అంటే నాయన తండ్రి రెండు ఒకటే, ఓకేనా అని దేవుని మనం ఏం చేయొచ్చు? మొర్ర పెట్టడానికి దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కనుక ఇదే మాటను పౌలు చెప్తున్నాడు, అబ్బా తండ్రి అని మనం దేవునికి ఏం చేయగలుగుతున్నాం? మొర్ర పెట్టగలుగుతున్నాం. సో ఈ లోకంలో ఉన్నటువంటి ఆ తండ్రికి మన యొక్క స్థితిగతులు ఏ రీతిగా చెప్పుకుంటామో, కొన్నిసార్లు తండ్రి అనగానే చాలామందికి ఒక రాంగ్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న తండ్రితో మనం పోల్చుకుంటాం. ఈ లోకంలో ఉన్న తండ్రితో మనం పోల్చుకుంటాం. ఈ లోకంలో ఉన్న తండ్రితో పోల్చుకుంటున్నప్పుడు మనం కొన్నిసార్లు తండ్రి అంటే ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. తండ్రి అంటే ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా తండ్రికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా తను రాసినటువంటి 27వ కీర్తనలో ఏమంటాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అంటే, దావీదు తన జీవితంలో ఆ తండ్రి యొక్క అత్యున్నతమైనటువంటి సంబంధాన్ని అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు అంటే, తను ఎక్కడున్నాడు? చిన్నప్పటి నుంచి కూడా గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇంటిలో దావీదు చిన్నవాడు. మరి అంతేకాదు, ఆ సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు కూడా నీకు ఎంతమంది కుమారులు ఉన్నారంటే పెద్దవాడిని ముందు చూపించాడు, తర్వాత అందరినీ చూపించాడు. చివరికి దావీదుని గురించి సమూయేలు గుచ్చి అడిగితేనే అప్పుడు చెప్పాడు, ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే, దావీదు జీవితంలో దావీదుకు తన తండ్రికి ఉన్నటువంటి రిలేషన్ అంత తక్కువగా ఉంది. సాధారణంగా యూదా మతంలో ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళని బాగా ప్రేమిస్తారు. పెద్దవాళ్ళని బాగా ప్రేమిస్తారు. ఎందుకంటే జ్యేష్ఠుడు అనే దానికి చాలా వాల్యూ ఉంటుంది యూదా విషయంలో, యూదా మతంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా పెద్దవాళ్ళందరినీ బాగా ప్రేమించాడు. కానీ చిన్నవాడిని ఏం చేశాడు? అరణ్యంలోకి పంపించి గొర్రెలు కాసుకునేవాడినిగా చేశాడు. కనుకనే దావీదు 27వ కీర్తనలో ఏమంటాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, దేవుడు తనని అంత ఎక్కువగా తనతో సంబంధాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవునితో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా మనము దేవునితో అలాంటి చక్కటి అనుబంధాన్ని మనం కలిగి ఉండడానికే దేవుడు మనకు తన ఆత్మలో ఏం చేశాడు? తన ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని దేవునికి మనం మొరపెట్టచ్చు. ఇందాక చెప్పిన 27వ కీర్తన 10వ వచనం ఉంటుంది అనమాట. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరది. మీరు చూడకపోయినా పర్లేదు, రాసుకుంటారని చెప్పారనమాట. కనుక ఈ యొక్క ఆత్మ కలిగిన వారమే ఇప్పుడు మనం దేవునికి ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. సో వీ హ్యావ్ ఎ ప్రివిలేజ్ దేవుని ఏమని పిలవడానికి? తండ్రి అని పిలవడానికి. కొన్నిసార్లు మనకు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకు కొన్నిసార్లు వాళ్ళకి సహాయం చేయాలనుకున్నప్పుడు కూడా దే ఆర్ హెల్ప్లెస్. వారు ఏం చేయలేరు? సహాయం చేయలేరు. ఒకసారి అగస్టిన్ జబకుమార్ గారు ఈ విషయం చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఒక స్విట్జర్లాండ్, రిచెస్ట్ ప్లేస్ అయితే స్విట్జర్లాండ్ అనుకుంటాను. బాగా ప్రజలు చాలా ధనవంతులుగా ఉంటారంట స్విట్జర్లాండ్లో. కనుక అక్కడ ఒక
ఒకళ్ళ ఇంటికి ఆయనను ఆ, తీసుకొని వెళ్ళారట. ఆయనకి దేవుని గురించి చెప్పండి అని తీసుకెళ్తే ఆయన ఎంత రిచ్ పర్సన్ అంటే ఆ, తనకున్నటువంటి ఆ బంగ్లా ఇంటి చుట్టూ కూడా 7 ద్వారాలు ఉన్నాయట. ఏ ద్వారంలోంచి వెళ్ళినా అక్కడ కారు ఉంటుంది అనమాట. ఆ కార్ అక్కడికి వెళ్ళేసరికి కారు డ్రైవరు సెక్యూరిటీ ఉంటారు. అక్కడ నుంచి అలాగా ఆ, ఏం చేయొచ్చు, కార్లో వెళ్ళిపోవచ్చు. అతడు పెద్ద వయసు వాడు కనుక అతన్ని ఎంత కంఫర్ట్స్ ఉంటాయంటే అతనికి బాత్రూంలో జస్ట్ ఆ వెహికల్లో ఒక చిన్న వెహికల్ లాగా ఉంటుందట. ఆ వెహికల్లో కూర్చొని బాత్రూమ్కి వెళ్తే స్నానం చేయించి తుడి చేసి మళ్ళీ బయటికి తీసుకొస్తాయట. సో అంత రిచెస్ట్ పర్సన్ అనమాట. సో ఆయనకి సువార్త గురించి చెప్తే ఆయన ఒక మాట చెప్పాడంట, నేను ఒక బటన్ నొక్కితే నాకు ఏది కావాలంటే అన్నీ కూడా జరిగిపోతాయి. ఐ డోంట్ వాంట్ యువర్ జీసస్ అని చెప్పాడు. నాకు నీ యేసు అక్కర్లేదు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన ఈ మాట చెప్పాడో సువార్త మరి చెప్పడానికి అవ్వలేదు, మొత్తం మీద చెప్పి ఆయన వచ్చాడు. తన కుమార్తె చాలా ధనవంతురాలు, పెద్ద పెద్ద కంపెనీస్కి తను మరి ఫౌండరు, డైరెక్టర్గా, మేనేజర్గా ఉంది. తన లైఫ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా, తన జీవితంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా తన జీవితాన్ని మరి వాడుకున్నారు. డబ్బు కోసమే తన జీవితంలోకి వచ్చారు, కానీ తనకి ఎవ్వరు కూడా తనకు కావాల్సిన ప్రేమను ఇవ్వలేకపోయారు. ఆ ప్రేమ ఇవ్వలేకపోయినందుకు తన జీవితంలో చాలా విసిగిపోయి ఇక లాస్ట్కి సూసైడ్ కూడా చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఒక మాట తన తండ్రికి చెప్పిందట, డాడీ నువ్వు నాకు లోకంలో ఉన్నవన్నీ కూడా ఇచ్చావు నీకున్నటువంటి ధనమును బట్టి, కానీ నాకు కావలసిన ప్రేమ నాకు దొరకలేదు అని తండ్రి ఇచ్చాడు. తండ్రి ప్రేమ కొంతకాలమే ఉంటుంది. తర్వాత ప్రతి మనిషికి కూడా తన జీవితంలో తన యొక్క భాగస్వామి ద్వారా తనకు రావాల్సినటువంటి ప్రేమ, తన జీవితాన్ని మరి పాడు చేసిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా తనకు ప్రేమను ఇవ్వలేకపోయారు అని చెప్తూ ఏమని చెప్పిందంటే, నాకు ఎవ్వరూ లోకంలో ఇవ్వలేని ప్రేమ యేసుక్రీస్తు ఇచ్చాడని చెప్పిందంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆయన చెప్తున్నప్పుడు లోకంలో ధనము కానీ ఏది కూడా మనకు ఆ ప్రేమను ఇవ్వలేదు. తండ్రి ఎంత ప్రేమించినా కూడా మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయం ఏం ఆశపడుతుంది అంటే ప్రేమను ఆశపడుతుంది. కనుకనే దేవుడు కూడా ప్రేమై ఉన్నాడు. ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమను ఆశించే హృదయము మనలో కూడా ఆయన పెట్టాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను ఆశించే హృదయాన్ని దేవుడు మనలో ఉంచాడు. కనుక ఆ ప్రేమ మనం ఆశపడుతూ దేనికో మనం ఆ స్థానంలో నింపుకుందామని ట్రై చేస్తాం, కానీ అది ఏమవ్వదు, ఫుల్ఫిల్ అవ్వదు. మరలా ఎవరు ఫుల్ఫిల్ చేయాలి? అది ప్రేమ అయినటువంటి దేవుడే దానిలోకి వచ్చినప్పుడు మనకు సంతృప్తి కలుగుతుంది. కనుకనే మనము తల్లిదండ్రులు కొన్నిసార్లు మనలను ఏం చేయలేరు, మనల్ని ప్రేమించినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆ ఖాళీని వాళ్ళు సంపూర్తి చేయలేరు. కనుక నా తల్లిదండ్రులను విడిచినను నన్ను నువ్వేం చేస్తావు, చేరదీస్తావు అన్నాడు. వేరొక చోట ఏమని తెలుసా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరిస్తానని ఉంది. ఇది కూడా తల్లితోనే ఉంది. ఇంకొక దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా, స్త్రీ తన బిడ్డను, సొంత బిడ్డను మరిచినను నేను నిన్ను మరువను అన్నాడు. అంటే నా ప్రేమ తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా గొప్పది అని ప్రభువు చెప్తున్నాడు. కనుక అబ్బా తండ్రి అని దేవునికి మనం మొరపెట్టగలుగుతున్నాము. హల్లెలూయా. కనుక మనం అబ్బా తండ్రి అని ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దేవునికి మనం అబ్బా తండ్రి అని ఏం చేయొచ్చు, మొరపెట్టచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవునికి తండ్రి అని మనం పిలిస్తే ఆయన ఏమవుతాడు తెలుసా, మన తల్లిదండ్రులు మనల్ని ఆపదలో ఉన్నప్పుడు లేకపోతే అవసరతలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి ఆయనను పిలిచినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుకనే ఆ ఆత్మను దేవుడు మనకిచ్చాడు. అంటే విత్ కాన్ఫిడెన్స్ మనం ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. విత్ కాన్ఫిడెన్స్తో అబ్బా తండ్రి అని ఆయనకు మనం మొరపెట్టచ్చు అంటున్నాడు. 16వ వచనం, రోమాపత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఇక్కడ మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏమనంటే రోమాపత్రిక 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా
సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ ఫ్యాన్ కావలిస్తే వేసుకోండమ్మా. అక్కడ ఏమంటున్నది? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. సో మనము దేవుని పిల్లలం అనడానికి మనకు నిశ్చయత ఏంటి అంటే ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మొదటి యోహాను పత్రిక 4:13 4:13 చూడండి. లాస్ట్ టైం కూడా మీకు చెప్పినట్టున్నాను ఈ వచనం. మొదటి యోహాను పత్రిక 4:13. దీని వలన మనం ఏలయనగా దేవుడు తన ఆత్మలో మనకేం చేశాడు? పాలు దయచేశాడు. 3:24 చూడమ్మా. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా. సో దేవుడు మన యందు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా మనం తెలుసు. సో ఇట్ ఈస్ ద విట్నెస్. దేవుడు మన యందు ఉన్నాడు అని మనకు సాక్ష్యం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగంటే ఆయన మన యందు ఉండడం ద్వారా, దేవుడు తన ఆత్మలో మనకు పాలు దయచేయడం ద్వారా మీరు ఆయన పిల్లలు అని ఆయనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనకి కాన్ఫిడెన్స్ ఏంటి? నేను దేవుని పిల్లలను అనడానికి మనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారా. ఆ ఆత్మే ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము. పిల్లలమైతే ఏంటి? వారసులు. ఇప్పుడు పిల్లలమయ్యాం బాగానే ఉంది. పిల్లలైతే ఏంటి? వారసులు. ప్రతి వాక్యము కూడా దేవుని యొక్క వాక్యంలో మరలా దేవుడు ఏం చేస్తాడంటే కన్ఫర్మ్ చేస్తాడు. గలతీ పత్రికలో చూడండి 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే ఇప్పుడు మనం ఎవరికి వారసులు? దేవునికి వారసులు. బైబిల్ చదువుతుంటే ఎందుకు మనకి సంతోషం కలుగుతుందంటే దేవుని వాక్యం చదువుతుంటే దేవుని వాక్యము మన యొక్క స్థితిని మనకు తెలియజేస్తుంది. 2 విధాలుగా తెలియజేస్తుంది. మన యొక్క పాపపు స్థితిని తెలియజేస్తుంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని తెలియజేస్తుంది. హల్లెలూయా. క్రీస్తుకు దేవునికి దూరంగా ఉంటే నీ స్థితి ఎలాగుందో తెలియజేస్తుంది. క్రీస్తులోనికి వస్తే నీ స్థితి ఏమవుతుంది కూడా మనకు చెప్తుంది. కనుకనే క్రీస్తుకు దూరంగా ఉంటే నేను మొన్న ఒక వాక్యం కూడా పెట్టాను. పూర్వమందు మనం చీకటి ఉన్నాం. పూర్వమందు మనం ఏమైనాం? చీకటి ఉన్నాం. పూర్వం అంటే క్రీస్తులో లేకముందు చీకటి జీవితం, పాపపు జీవితం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏమవుతున్నాము? వారసులం అవుతున్నాం దేవునికి. నీవు దాసుడువు కావు. ఇక మీదట నువ్వు దాసుడువు కావు. దేనికి దాసులము కాము? పాపమునకు దాసులము కాము, సాతానికి దాసులము కాము, ఇంకా ధర్మశాస్త్రానికి దాసులము కాము, శరీరానికి దాసులము. ఇవన్నీ ఉన్నాయి. శరీరానికి మనం దాసులము కాము. ఎవరికి దాసులం? ఇప్పుడు దేవునికి దాసులమయ్యాము. నువ్వు కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవుని ద్వారా మనం ఇప్పుడు ఏమయ్యాం? వారసులు. ఎవరికి వారసులు? దేవునికి వారసులు. చిన్న విషయం కాదు ఇది. దేవుడు మనలను తనకు వారసులుగా పిలుస్తున్నాడు. దేవుడు మనలను తనకు వారసులుగా చేసుకొని ఉన్నాడు. ఎందుకు? 3వ అధ్యాయం చివరి వచనం కూడా చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మనకందరికీ కూడా దేవుడు వారసులుగా ఉండే ఆధిక్యతనిచ్చాడు. తండ్రి అని పిలవడం కాదు, దేవునికి వారసులంగా ఉండే కృపను దేవుడిచ్చాడు. హల్లెలూయా. కనుక మనము క్రీస్తులో ఉన్నటువంటి స్థానాన్ని మనం తెలుసుకుంటున్న కొద్దీ మనలో గొప్ప ఆనందం కలుగుతుంది. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమను గురించి మనకు అర్థమవుతుంది. దేవునికి మనం ఇప్పుడు ఏమై ఉన్నామో? వారసులమై ఉన్నాము. ఎప్పుడు? మీరు అబ్రహాము సంతానమైతే ఆ పక్షమందు వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. ఇప్పుడు మనం వారసులమై ఉన్నాము. ఇప్పుడు వారసులంగా మనం ఏం చేయాలో కూడా 8వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. మనం పిల్లలమైతే, రోమాపత్రిక 8:17,
మనం పిల్లలమైతే కాదు 17, పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము అని చెప్తూ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. ఇక్కడికి వచ్చేసరికి మనకు వారసులమే అనగానే మనందరికీ ఏంటి గొప్ప సంతోషం. ఇప్పుడు వారసులు అంటే ఏంటి? తండ్రికి ఉన్నదంతా మనదే, తండ్రికి ఉన్నదంతా మనదే. కానీ ఇక్కడ పౌలు ఒక విషయం చెప్తున్నాడు, మనకి ఏం కావాలంటే ప్రివిలేజెస్ కావాలి, కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి వద్దు. ప్రివిలేజెస్ కావాలి, యాజ్ ఏ సన్ అన్ని ప్రివిలేజెస్ నాకు కావాలి. రెస్పాన్సిబిలిటీస్ ఎవరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని సంతోషముగా నా వారసులని చెప్తాడు. మీరు తీసుకోకపోయినా ప్రివిలేజెస్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా బైబిల్ చెప్తుంది వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మనకేముంది? కుమారులైన వారికి, వారసులైన వారు అందరికీ ఏముంది? రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటే ఆయనతో కూడా శ్రమ పడాలి. క్రీస్తుతో కూడా మనం ఏం పడాలి? బైబిల్ ఏం చెప్తుంది? మనం దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసు. ఇప్పుడు క్రీస్తుతో కూడా మనం శ్రమ పడాలి అంటున్నాడు. ఎందుకు పడాలి? వారసులం అవడానికి. వారసులు అని చెప్పేశాడు. ఇప్పుడు ఎవరితో వారసులం? క్రీస్తుతో వారసులు. తండ్రికి ఎవరు? యేసుక్రీస్తు జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్లో చెప్తుంది. కనుక అద్వితీయ కుమారుడు, ఆయనతో సమానంగా వారసులముగా అవ్వాలి అంటే ఏం చెప్తున్నాడు? క్రీస్తుతో కూడా మీరు కూడా ఏమవ్వాలి? మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడాలి. ఎందుకు పడాలి అంటే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక, క్రీస్తు శరీరమందు ఏం చేశాడు? శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా, మీరు వారసులు అనగానే మనందరికీ ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఇప్పుడు అంతా కూడా ఎవరిది? మందే, మందే. కనుక అంతా నాదే అనుకుంటున్నాం. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటంటే క్రీస్తుతో కూడా మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. క్రీస్తుతో కూడా మనం కూడా ఏం చేయాలి? శ్రమ పడాలి, శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి అని కూడా చెప్తున్నాడు. క్రీస్తు శరీరం అందు ఏమయ్యాడు? శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. క్రీస్తు భూమి మీద ఆయన ఏమయ్యాడు? శ్రమపడ్డాడు. మనం కూడా ఏం చేయాలి? దేనికి శ్రమ పడాలి? ఇప్పుడు శ్రమ దేనికి పడాలి? ఆశ గారు ఆడవాళ్ళు అంటే పోలు చెప్తారు, ఎంత శ్రమ పడుతుందో మీకేం తెలుసు అని. చూడండి పౌలు చెప్పినమాట కొలసీ పత్రికలో 24వ వచనం చూద్దాం. ఇప్పుడు మీ కొరకు, ఇప్పుడు పౌలు ఎవరి కొరకు శ్రమలు అనిపిస్తున్నాడు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు. ఇప్పుడు ఆ శ్రమలు తన కోసం అనుభవిస్తున్నాడా? ఎవరి కోసం అనుభవిస్తున్నాడు? ఇప్పుడు మనల్ని క్రీస్తు కూడా శ్రమ పడిన ఎడల అంటున్నాడు కదా. క్రీస్తు ఎవరి కోసం శ్రమ పడ్డాడు? క్రీస్తు ఎవరి కోసం శ్రమ పడ్డాడు? ఆయన కోసం శ్రమ పడలేదు. క్రీస్తు మనుష్యుల కోసం ఆయన శ్రమ పడ్డాడు. మనుషులను రక్షించుట కొరకు ఆయన శరీరమందు ఆయన శ్రమ అనుభవించవలసి వచ్చింది. ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు నేనేమవుతున్నాను? సంతోషించు. సాధారణంగా మనలో ఉన్న వాళ్ళందరం కూడా మన కోసం మనం శ్రమ పడతాం, మన కోసమే మనం శ్రమ పడతాం. ఇది క్రీస్తు కూడా మనం శ్రమ పడినట్టుగా రాదు. మనము క్రీస్తు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు ఏమవుతున్నాను? సంపూర్ణము చేయుచున్నాను. అంటే తను దేని కొరకు శ్రమ పడుతున్నాడు?
సంఘము కొరకు శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు మనము కూడా మన జీవితాల్లో దేవునికి ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వారసులమై ఉన్నాము. ఇప్పుడు మనం దేని కొరకు శ్రమ పడాలని చెప్తున్నాడు? సంఘము కొరకు మనము శ్రమ పడాలి. సంఘం ఎవరు? ఆయన యొక్క శరీరము. సంఘం ఎవరు? ఆయన శరీరం. ఇప్పుడు మనం దేని కొరకు శ్రమ పడాలంటే ఆయన శరీరము కొరకు శ్రమ పడాలి. పౌలు ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? సువార్తను ప్రకటించుట కొరకు తను శ్రమలు పాలయ్యాడు. ప్రకటించడం ద్వారా శ్రమలు పాలయ్యాడు. అలాగే మనము కూడా మన శరీరంలో ప్రియ దేవుని బిడ్డలారా శ్రమను అనుభవించాలి. అంటే ఎలాగ అనుభవించాలంటే పౌలు తిమోతికి తన ఉత్తరం రాస్తూ తను ఏం చెప్పిన మాటను ఒక మాటను చూపిస్తాను చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము. ఏం చేయమంటున్నాడు? శ్రమపడుము. సువార్తికుని పని ఇంకా ఎన్నిసార్లు చెప్పాడో చూడండి. అదే 2వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. మంచి సైనికుని వలె ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మనం వారసులమైన మనము మహిమ పొందబోతున్నాం. మహిమ అంటే యేసుక్రీస్తు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోకి వెళ్ళబోతున్నాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మహిమా స్వరూపుడుగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మహిమా స్వరూపుడుగా తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెట్టబోతున్నాడు? ఆయన అదే సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. అలాగంటే మనం తట్టుకోలేము. అమ్మో, సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడా? మన మొఖాలు ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకొని సింహాసనం మీద కూర్చునే మొఖాలేమనివి. కానీ బైబిల్ చెప్తుంది వీ హ్యావ్ టు బిలీవ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మన స్థానం ఎక్కడిచ్చాడు అనుకుంటున్నారు మీరు? ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టాడు. ఆల్రెడీ మీ సీట్ ఏమైంది? ఎక్కడ? మన సీట్ ఎక్కడ రిజర్వేషన్ అయింది? క్రీస్తుతో కూడా కూర్చోవడానికి మన సీట్ రిజర్వేషన్ అయిపోయింది. అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ రిజర్వేషన్ అయిపోయింది కనుక మనం ఇంకా రిలాక్స్గా ఉండొచ్చు కాదు. రిజర్వేషన్ అయిపోయింది. అయితే మనం ఏం చేయాలి? క్రీస్తుతో కూడా మనము శ్రమ పడిన ఎడల, క్రీస్తుతో కూడా ఏమవ్వాలి? శ్రమ పడాలి. దేని శ్రమ పడాలంటే సువార్తను ప్రకటించడం కొరకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది సువార్త కొరకు అంత శ్రమ పడుతున్నారు కదా, సువార్త కొరకు అంత శ్రమ పడుతున్నారు కదా. దేవుని ఉదయం నేను ఒక టెస్ట్ మనీ చదువుతున్నాను. ఆ చదువుతున్న కొద్దీ ఇంకా ఉంది, చాలా వరకు చదివి ఇంకా ఆగిపోయాను. చాలా పెద్దదన్నమాట. ఇరాన్లో స్విట్జర్లాండ్ నుంచి ఒక యవనస్తుడు వెళ్ళి ఇరాన్లో సీక్రెట్ చర్చెస్ ఉంటాయి. సీక్రెట్గా అంటే అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉంటాయి. తరువాత చిన్న చిన్న గదుల్లో 3, 4 లేకపోతే 5 కూడుకొని ప్రార్థన చేసుకుంటుంటారు. వాళ్ళను ప్రార్థన చేసుకుంటున్నారని ఏమైనా తెలిసిందంటే వాళ్ళని ఏం చేస్తారు? చంపేస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయనకి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఒక యవనస్తునికి భారం వచ్చింది. ఆ భారంను బట్టి అతనికి చాలా బిజినెస్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కనుక బిజినెస్ చేయడానికి అని చెప్పి తను వెళ్తూ ఏం చేసాడంటే ఎక్కడెక్కడ ఇలాంటి అండర్ గ్రౌండ్స్ చర్చెస్ ఉన్నాయి నెమ్మదిగా తెలుసుకొని వాళ్ళకు హెల్ప్ చేయడానికి, వాళ్ళకి సహాయం చేయడానికి, ఫండ్స్ కొంచెం ఇవ్వడానికి, బైబిల్స్ ఇవ్వడానికి, తర్వాత కొన్ని వారికి కావాల్సిన అవసరతలు తీర్చడానికి తను వెళ్తూ ఉండేవాడట. చాలా రిస్కీ జాబ్, చాలా రిస్కీ. తను చెప్తున్నాడు అనమాట రాస్తూ, ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళడానికి
ఎన్ని వెరిఫికేషన్స్ జరిగేవో, పాస్పోర్ట్ చెక్ చేయడం, ఎందుకు వస్తున్నారు అనడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్నప్పుడు కూడా తన లైఫ్ని రిస్క్ చేసుకుని వెళ్ళి ఏం చేశాడు, అక్కడ వారికి సహాయం చేయడానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళని బలపరచడానికి, మీరు ఇక్కడే కాదు ప్రపంచం అంతా కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారని వారిని చదువుతుంటే ఎంత చాలా రిస్క్ కదా. అంత రిస్క్లోనికి ఒక వ్యక్తి ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు? అది మనకున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, ఇది మనం తీసుకోవాలి. ఇది మనం ఏం చేయాలి? రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. బాధ్యత అనేది ఎప్పుడూ కూడా ఏం చేయాలి? మనం తీసుకోవాలి. దేవుడు మన మీద మోపడం వేరు, మనము సంతోషంగా బాధ్యతను తీసుకోవడం వేరు. కనుక ఈ యొక్క ఆ వ్యక్తి ఇరాన్లో దేవుని పని చేయడానికి చాలా రిస్క్ తీసుకొని ఇలాగ చాలామంది చేస్తున్నారు. నార్త్ కొరియాలో అసలు బైబిల్ కనుక కనిపించింది, బైబిల్ చదువుతున్నట్టు కనిపిస్తే ఒక మిషన్లో పెట్టి అది ఇలా కట్ చేసే మిషన్లో పెడితే అది అలా 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 ఏమంటారు దాన్ని, స్లైస్ కట్ చేసినట్టుగా ఆ చెయ్యిని కట్ చేస్తే ఆ ఫోటో చూసినప్పుడు ఎంత కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూస్తే క్రైస్తవత్వం గురించి, క్రిస్టియానిటీ విశ్వాసం నిలబెట్టుకోవడం కోసం ఎంత శ్రమ పడుతున్నారు. వాళ్లకు దేవుని వాక్యం అందించడానికి వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. అసలు మనం ఏమీ కూడా శ్రమ పడినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. కనుక పౌలు తను క్రీస్తు అనుభవించినటువంటి కొదువైనటువంటి సంఘము కొరకు క్రీస్తు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉంచాలి. సంఘము కొరకు ప్రభువు చేయవలసిందంతా కూడా ఆయన చేసేసాడు. అయితే సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంది. అంటే రక్షణ పొందటానికి ఎవరు కారణం? యేసుక్రీస్తు తన రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. దీనికి ఇక మానవుడు ఎక్స్ట్రాగా ఏమీ చేయలేడు. రక్షణ పొందడానికి మానవుడు ఏమీ చేయలేడు, యేసు ప్రభువే చేశాడు. అయితే సువార్త అందించవలసిన పని పెండింగ్ ఉంది. అందుకే ఏమంటున్నాడు అక్కడ పౌలు, ఇందాక కొలస్సీ పత్రిక 1:24 ఏం చేస్తాం? సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని అన్నాడు. ఇది నేను చదువుతున్నప్పుడు ఇక ఏం కొదువు ఉంది? ఆయన చేస్తాడు కదా. సంఘము అనే ఆయన శరీరము కొరకు, చదవండి అమ్మది 24వ వచనం, కొలస్సీ పత్రిక 1:24. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు, చూడండి ఏమన్నాడు? కొదువు ఉంది. సంఘము కొరకు క్రీస్తు పడిన పాట్లలో ఇంకా ఏముంది? కొదువు ఉంది. అందులో నా వంతు నేను ఎవరు వంతు? ఇప్పుడు మీ వంతు. నేను ఆదివారం మిగిలిన విషయాలు చెప్తాను. ఇప్పుడు మీ వంతు పౌలు ఏమంటున్నాడు? నా వంతు నేనేమవుతున్నాను? నా వంతు అంటే అర్థం ఏంటి? దేవుడు ఇది పని చేయని తనకు వంతేం అవ్వలేదు. నేను చేయగలిగినదంతా నేను చేస్తాను అంటున్నాడు. నేను చేయగలిగినదంతా నేను చేస్తాను అంటే దేని కొరకు? అంటే సువార్తను నేను ప్రకటించడానికి నేను చేయవలసిందంతా కూడా నేను చేస్తాను అంటున్నాడు. కనుక మనము కూడా సువార్తను ప్రకటించడానికి మనము చేయగలిగినదంతా ఏం చేయాలి? దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడు? ఆయన కుమారులుగా పిలిచాడు. కుమారునిగా ఉండటానికి తన ఆత్మను మనకిచ్చాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఇంకా మనల్ని ఏం చేశాడు? వారసులను చేశాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మనము ఆ సువార్త కొరకైనటువంటి శ్రమలో మనము పాలుభాగస్తులం అవ్వాలి. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. 8:17. ఇప్పుడు 18 చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. పౌలు మరొక ప్రత్యక్షతను ఏం చెప్తున్నాడంటే, మనకు దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి మహిమ, ప్రభువు మనకి ఇవ్వబోయేటువంటి మహిమ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకుంటున్నాడు. కనుక మనము కూడా మనకు దేవుడు ఇవ్వబోయే మహిమ ఎదుట మనకు వచ్చేటువంటి శ్రమలు అసలు పౌలు అంటున్నాడు ఎనదగినవి కావని. పౌలు ఎలాంటి శ్రమలు అనుభవించాడంటే, సువార్త ప్రకటించినందుకు ఆయన రాళ్లతో కొట్టారు. రాళ్లతో ఏం చేశారు?
కొట్టారు. రాళ్లతో కొట్టి దగ్గరికి వచ్చి చచ్చిపోయాడు అనుకున్నారు. అంటే ఎన్ని కొట్టుంటారు, ఎంతమంది కొట్టుంటారు, గుంపు ఈడ్చుకొని పోయారు అని ఉంటుంది. చచ్చిపోయాడని చెప్పి ఏం చేశారట, ఈడ్చుకొని బయటికి తీసుకెళ్ళిపోయారట ఆ ఊర్లోంచి. ఎందుకంటే వాళ్ళకి ఒక సిద్ధాంతం, చచ్చిపోయిన ముట్టుకోకూడదు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, చచ్చిపోయిన ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రులు అవుతారు అని ఏం చేశారంటే ఆ ఊర్లోంచి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి పెట్టారు. పౌలు ఏం చేశాడు, పౌలు లేచి ఏం చేశాడు చూడండి, అపోస్తల కార్యంలో ఉంటుంది ఈ మాట. అపోస్తల కార్యములు, మీరు అపోస్తల కార్యములు చదివితే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు ఏమి కూడా మనకేమనిపించు. 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకు నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములు తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపులకు అతనిని ఈడ్చిరి. రాళ్ళు రువ్వి, అందరూ కూడా రాళ్ళు రువ్వి ఏం చేశారట, అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపుకు అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. ఏమయ్యాడట, ఒక రాయి కానీ మీకు తగిలింది అనుకోండి, ఎన్ని రోజులు రెస్ట్ ఉంటుంది మీకు? మనకి మీకు కాదు, నాకు అందరూ కలిపి ఒక రాయి తగిలినా, ఒక ఏదైనా తగిలితే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం? మొత్తం అందరూ రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు అనుకున్న మనిషి ఏమయ్యాడట, లేచాడు. లేచి ఏం చేశాడు, మరునాడు బర్నబాతో కూడా లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లోస్త్రకును ఇకోనియాకును అంతియోకును తిరిగి వచ్చారట. రెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు విషయం చెప్పనా, ఇక్కడ మనము క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న కొద్దీ దేవుడు తన శక్తినిస్తాడు. మనము ఎందుకు ఆ శక్తి, ఆ కృప అనుభవించమంటే, ఇక్కడ ఇంట్లో ఉంటే ఎప్పుడు కాలు పీకులు వస్తాయి, ఎప్పుడు నడుము నొప్పి వస్తుంది. మీకు ఇంట్లో ఉంటే మీకు రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. దేవుని పనిలో వెళ్తుంటే ఏమీ ఉండవు. నేను ఈ డిఫరెన్స్ ఎప్పుడు చూస్తాను. ఇంట్లో ఉంటే ఈ కాలు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, ఇవన్నీ వస్తుంటాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇక నేను ఎక్కువ ఏమీ చేయలేను అనిపిస్తుంది. ప్రభు పని మీద వెళ్ళిపోతే ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు ప్రభు పనిలో వెళ్ళిపోతే సడన్గా గుర్తొస్తుంది, నాకు నడుము నొప్పి ఉంది కదా అంటే ఎక్కడుందో తెలియదు, కాళ్ళు లాగుతాయి కదా అంటే ఎక్కడుందో తెలియదు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ ఏమవుతాయో తెలియదు. ప్రభు పనిలో ఉంటే ప్రభు తన శక్తిని ఇస్తాడు. లేకపోతే రాళ్ళతో కొట్టిన మనిషి, చచ్చిపోయాడు అనుకున్న మనిషి వెంటనే లేవడం, పట్టణంలో వెళ్ళడం, మరుసటి రోజు ఇంకో ఊరు వెళ్ళిపోవడం, ఆ ఊరిలో ఇంకొక పట్టణంలోకి వెళ్ళి ఆ ఊర్లో అందరికి సువార్తను చెప్పి శిష్యులను తయారు చేయడం, ఇవంతా కూడా సూపర్ న్యాచురల్. ఇది న్యాచురల్గా అయితే అవ్వదు. సూపర్ న్యాచురల్ ఆ ఎబిలిటీ దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే దేవుని పని చేస్తే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుని పని చేస్తే దేవుడు ఏమిస్తాడు మనకి? తన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే క్రీస్తు కూడా మనం శ్రమ పడితే మనం ఆయన యొక్క మహిమలో ఆయనతో వారసులు అవుతామని చెప్తూ మరలా ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమలు నాకు ఏమీ కూడా శ్రమలు కావు అంటున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందంటే అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, 1 గంట అయ్యేసరికి ఏమవ్వాలి మనకి? 1 గంట అయ్యేసరికి ఏమవ్వాలి? అటు ఇటు మరి మామూలుగా ఉండదు. పాప ఆడవాళ్ళు తెలియదు కానీ మగవాళ్ళు మాత్రం ఎలా ఉంటారు? నేనో పక్క, బెన్నీ ఒక పక్క, ఇంకా ఏడ్ చేస్తున్నాం, ఇంకా ఉండలేదా, టైం ఎంత అయింది ఏమంటారు? ఆడవాళ్ళని ఏమంటారు మగవాళ్ళు వచ్చి? ఏమైంది, టైం ఎంత అయింది, టైం ఎంత అయింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? అలా కాదు, బట్టలు ఉతికాను, అది ఉతికాను. బట్టలు తర్వాత ఉతుక్కోవచ్చు, ముందు రైస్ అన్నం కదా అన్నీ చెప్తాను. మరి బట్టల టైంకి వచ్చేసరికి నువ్వు అన్నీ వదిలేసి ముందు బట్టలు ఇంపార్టెంట్ కదా అంటే మనిషికి అన్నీ కూడా ఏమవ్వాలి?
అయిపోవాలి. దేవుని బిడ్డలారా, బయటికి వెళ్తే మీరు అనుకుంటారు ఒకసారి ఏముండదు తెలుసా? ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాం, తెలంగాణలో వరంగల్లో, ఇలా కరోనా టైంలో వెళ్ళాం. మొత్తం మీద మాకు ఒక రూమ్ ఇచ్చారు. అది ఎస్ఐ గారి ఇల్లు అనమాట. ఎస్ఐ గారి ఇల్లు. ఆయన కూడా ఏదో డ్యూటీలో ఉన్నారు. మా ఇంట్లో మీరు ఉండండి, మీటింగ్లు జరుగుతున్న కాలం ఉన్నాం. జాగ్రత్తగా బ్రష్ చేసామండి. 7 గంటలకి వెళ్ళా, అంతా రెడీ అయిపోయాం. ఎవడు ఏం పిల్లడు మమ్మల్ని, పిలిచిన వాళ్ళు పిల్లరు. ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేయరు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడరు. నాకున్న ఒక వీక్నెస్ ఏంటంటే, బ్రష్ చేసుకోగానే మీరు 9 గంటల వరకు బ్రష్ చేయకపోయినా ఆకలేదు, 10 గంటల వరకు బ్రష్ చేయకపోయినా ఆకలేదు. చేసిన తర్వాత కానీ తినకపోతే కొట్టుమిట్లు ఆడిపోతానమాట. ఆ ఎదురుగుండా ఒకడు ఇడ్లీ, పూరి, వడ అని వస్తున్నాడు ఒకడు ఆ ఇంటి ముందే. ఇప్పుడు మేము కొనుక్కోలేము వెళ్ళి. ఎందుకు కొనుక్కోలేమంటే ఒకళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, మేము వెళ్ళి బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకున్నానికి బాగోదు. ఏం చేద్దాం పాస్టర్ గారు అంటారు ఆయన. పాస్టర్ గారు 9 అయిపోయింది, ఇటు మాట్లాడరు ఏంటనే. పాస్టర్ 9 అయిపోయినా మాట్లాడట్లేదు. 7 గంటలకల్లా రెడీ అయిపోయాం మేము. పోనీ ఆ మీటింగ్లు పిలిచిన వాళ్ళు ఏమి ఫోన్ లేదు. 9 దాటిపోతే అప్పుడు తలుపు కొట్టి ఆ పాప వచ్చింది. పాపం ఇలాగన్నది, టిఫిన్ అన్నది. ఇలాగ టిఫిన్ అన్నది. అమ్మా నువ్వు ఎంత బేగా తెస్తే అంత మంచిది అమ్మా నవ్వుకొని టకటక తీసుకొచ్చారు. అంటే మీరు అంత బేగా చేయరేమో అనుకున్నాను అంకుల్ అన్నది. ఏమిటి అంకుల్ అమ్మ, మొత్తం మీద లోన పింకులు ఊడిపోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ జరగవు. అన్నీ కూడా ఏమవుదు, సమయానికి ఆహారం దొరకదు. కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాల టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్క ట్రైన్కి మధ్యలో 3-4 అవర్స్ గ్యాప్ ఉంటుంది. అలా కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, కానీ ప్రభు పనిలో గొప్ప సంతోషం ఉంటుంది. ప్రభు పనిలో ఏమవుతుంది, గొప్ప సంతోషం, ఆ అంతరంగంలో గొప్ప తృప్తి ఉంటుంది ప్రభు కొరకు మనం శ్రమ పడితే. ఇది ఇంకా చిన్నవి. మేము అనుకున్నాము, మేము ఒక ప్రాంతంకి వెళ్తూ అక్కడ టోటోలు అని ఉంటాయి అన్నమాట. ఆటోలు అంటారు. టోటోలు అంటారు అంటే ఎలక్ట్రికల్, సన్నంగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. అది దానికి షాక్ అబ్జార్వర్స్ ఏమి ఉండవు గల. గోతులోకి వెళ్తే మొత్తం మన నడుము గుద్దేసినట్టు అయిపోద్ది అనమాట. అలాంటివే వెళ్తుంటాయి. అలాంటి వాటిల్లో మొత్తం మీద వెళ్ళామండి. వెళ్ళి చూస్తే ఆ మిషన్ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందని చూస్తే 1904లో అక్కడ ఆ బిల్డింగ్ అది మీద ఉందన్నమాట. ఇప్పుడు మేము వెళ్తుంది ఎప్పుడు 2020 దాటాకి వెళ్ళాం. అంటే ఇప్పుడు 3-4 సార్లు వెళ్ళాం కనుక చెప్తున్నా. 1904వ సంవత్సరంలో మిషనరీస్ ఆ ప్రాంతానికి ఎలాగెళ్ళి ఉంటారు? టోటోలు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు టోటోలు లేవు, ఆటోలు లేవు, ఏమీ కూడా లేవు. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారు, అసలు ఎలా జరిగింది ఆలోచించడానికి. అలా వెళ్తున్నప్పుడు ప్రభు కొరకు మనం పడుతున్న శ్రమ అసలు శ్రమ కాదు. మనకంటే ముందుగా శ్రమ పడిన వాళ్ళు ఎంతోమంది మన కోసం శ్రమ పడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ శ్రమ అంతటి తర్వాత దేవుడు గొప్ప మహిమ ఇవ్వబోతున్నాడు. మహిమలో మనం అందరమును కూడా ఉండబోతున్నాం. ఎవరి కొరకు ఎవరుంటారు? క్రీస్తు కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా మనము వారసులము. 8:19 చదువుదాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంక వేరొక డైరెక్షన్లో మనం వెళ్తాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో. చూడండి, ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ వేలో మళ్ళా పౌలు చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనము దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే మనం అందరము దేవుని కుమారులు అని చెప్పి ఇక్కడ నుంచి డైరెక్షన్ మారుస్తున్నాడు. ఏమనంటే, సృష్టి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తూ ఉందట. సృష్టి అంటే ఏంటి? నేచర్. సృష్టి అంతా అంటే ఏంటి? మనుషులు మాత్రమే కాదు ఇక్కడ చెప్తుంది. సృష్టి అన్నాడంటే ఇక్కడ నేచర్. సృష్టి అంతా కూడా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేస్తుందట? మిగులు ఆశతో తేరి చూచుచు. ఎందుకు అవుతుందంటే, ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి. సృష్టి నాశనములోనికి వెళ్ళిపోయింది. సృష్టి ఏమైంది?
అంటే భూమి అంతా కూడా ఏమైందంటే శపించబడింది. ఎవరిని బట్టి శపించబడింది? ఆదికాండము 3:17 చదువుదాం. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన గనుక నీ నిమిత్తము భూమి ఎందుకు శపించబడింది? ఆదామును బట్టి భూమి శపించబడింది. భూమి శపించబడ్డానికి భూమి ఏమైనా చేసిందా? చేయలేదు. భూమి ఏమైందట? శపించబడింది. నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇప్పుడు మనిషి భూమి మీద ఇంతకుముందు ఏదైనా తోటలో దేవుడు మానవుని ఉంచినప్పుడు మానవుడు ఏమీ కష్టపడట్లే. అన్నీ ఏమయ్యాయి? ఏది కావాలంటే ఆ పళ్ళు తింటున్నాడు. దేవుడే ఆ యొక్క తోటను వేశాడు, దానికి నీళ్లు అన్నీ కూడా అన్నీ పారేటట్టు దేవుడే చేశాడు. ఇప్పుడు చక్కగా మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు భూమి ఏమైంది? శపించబడింది. భూమి ఏమైంది? శపించబడింది. కనుక శపించబడింది కనుక నువ్వేం చేయాలి? నీవు ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీ కూడా ఏమవుతావు? పంట తినాలి. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చే ఆహారము తిందువు. కనుక భూమి మీద ముండ్ల తుప్పలు ఎందుకు వచ్చాయనుకున్నారు? మీరు అలాగ ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించాలి. దేవుడు ముళ్ళ తుప్పలను సృష్టించుంటాడా? దేవుడు ముళ్ళ తుప్పలను ఇప్పుడు ఎందుకు వచ్చింది? శపించబడింది కనుక దానికి ఏమొచ్చింది? ముళ్ళ తుప్పలను గచ్చ పొదలు నీకు. నాకు దోమల గురించి ఆలోచన వచ్చిందండి. దోమలు ఈగల గురించి. దేవుడు సృష్టించాడా దోమల్ని ఈగల్ని? కొన్ని దేవుడు ఆయా సమయాల్లో వాటిని దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో వీళ్ళు ఉన్నప్పుడు పేలు, ఈగలు, ఈ గుంపులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్లకు ఆ దేవుడు వాళ్ళని శిక్షించడానికి ఏం చేశాడు? అవన్నీ కూడా భూమి మీదకి విడుదల చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవి అప్పటి నుంచి కూడా మానవులు ఏం చేస్తున్నాయి? అలా కొన్ని బైబిల్లో దొరుకుతాయి. మీరు ఇలాంటివి మీకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ దొరుకుతుంది. మీకేం దొరుకుతుంది? క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లో దొరుకుతుంది. అందుకే మనిషి చదువుతున్నప్పుడు ప్రశ్నిస్తూ చదువుకోవాలి. ఈ ప్రశ్న ఎవరిని ప్రశ్నించాలి? సందేహించడం వేరు, ప్రశ్న రావడం అందరికీ వస్తుంది. బైబిల్ చదువుతున్న అందరికీ ఏం రావాలి? ప్రశ్నలు రాకపోతే నువ్వే ఒక ప్రశ్న, అసలు నీకేం అర్థం అవ్వట్లేదు అనమాట. నువ్వు ఒకసారి ఒక ప్రాంతంలో గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాం. సువార్త ప్రకటించిన తర్వాత ఆయనకి కరపత్రం ఇచ్చాం, దేవుని గురించి చెప్పాం. ఆయన కౌంటల టైప్లో ఉన్నారనమాట. అంటే కిరాణా షాపులు అలా కనిపిస్తారు కదా, ఇది కానీ వాళ్ళ కౌంటలు అనుకోవచ్చు. ఆయన మాట తీరు అలా ఉంది. ఆయన అలాగే నమ్ముకోండి బ్రదర్, అదవండి అలాగేనండి అన్నాడు. మా వాడు అంటాడు పక్కన, నమ్మేశాడు సార్, నమ్మేశాడు అంటాడు అతను. ఏం నమ్మలేదు, మనం బేగి వెళ్ళిపోతామని అలాగన్నాడు. మీరు కంగారు పడుతున్నారు. వాడేమి అంటే మనం చెప్పిందన్నీ నమ్మేశాడు, సంతోషంగా అంగీకరించాడు అనుకుంటున్నాడు. మనం బేగా వెళ్ళిపోతామని వాడు అలాగన్నాడు. మనం అబ్జర్వ్ చేయాలి. వాడు నిజంగా అంటే ఎందుకు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు యేసుప్రభు దేవుడు అలా ప్రశ్నించాలి. అన్నీ అని మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడంటే అర్థం ఏంటి? నా బేరానికి నా వ్యాపారానికి మీరు అడ్డు, మీరు వెళ్ళిపోండి అని. ఇప్పుడు మనకి ఏ డౌట్ రావట్లేదు అనుకోండి, బైబిల్ చదువుతుంటే మీకు ఏం అర్థం అవ్వట్లేదని అర్థం. సందేహం రావాలి, ప్రశ్న రావాలి. వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆన్సర్ చెప్తాడు. చాలాసార్లు నన్ను చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు బైబిల్లో ఉన్న విషయాలు. మీకు విషయం చెప్పనా? కరెక్ట్గా అడిగినప్పుడే ఆన్సర్ వస్తుంది నాకు, అప్పుడే నాకు తెలియదు. అప్పుడు దాకా ఒక విచిత్రమైన ప్రశ్నలు అడిగారు అనుకోండి, నాకు తెలియదు, సడన్గా ఎలా చెప్దాం అనుకుంటాం. తక్కువని వాళ్ళు అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అడుగుతుంటే ఎలా నాకు తెలియదు అని మనసులో అనుకుంటాను. ఇలా ఆలోచిస్తుందనే ప్రభునిలాగా అడుగుతుండగా ఆన్సర్ ఇస్తాడు. అంటే ప్రశ్న రాగానే దేవుడు ఏమిస్తాడు?
ఆన్సర్ ఇస్తాడు. కానీ మీకు కూడా బైబిల్ చదువుతుంటే ఏం రావాలి? ప్రశ్న రావాలి. అప్పుడేమవుతుంది? జవాబు వస్తుంది. ఇప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎందుకు చూస్తుందంటే, దేవుడు మమ్మల్ని ఎంతో సంతోషముగా ఆనందంగా సృష్టిని అంతటినీ చేశాడు. సృష్టి అంతా కూడా దేవుని ఆరాధిస్తుంది. ఈ మాటలన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. సృష్టి అంతా కూడా ఏం చేస్తుందట? దేవుని ఆరాధిస్తుంది. పొలములోని పక్షులు, పొలములోని ఈ పంటలు, పొలములు, ఆకాశం ఉన్న పక్షులు అన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయట? ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి, సంతోషిస్తున్నాయని ఉంటుంది. యాక్చువల్గా ఎందుకు అవన్నీ పాడయ్యాయి అంటే మానవుని వల్ల పాడయ్యాయి. ఇప్పుడు మరలా అది ఎలా బాగవుతుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు అందరూ దేవుని కుమారులు కారు. మిగతా వాళ్ళందరూ ఎవరు? దయ్యం పిల్లలు, అపవాది పిల్లలు. ప్రభువే అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అన్నాడు. వాళ్ళకి కోపం వచ్చింది. మమ్మల్ని దయ్యం పిల్లలు అంటావా? నీకు ఎలా ఉంది? చంపేస్తావు నిన్నని చెప్పి రాళ్ళతో కొట్టేద్దాం అనుకున్నారు. నువ్వు మమ్మల్ని దయ్యం పిల్లలు అంటావా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అబద్ధమాడు ప్రతివాడును కూడా. ఎందుకంటే మీ తండ్రి యొక్క అపవాది మొదటి నుంచి కూడా అబద్ధము ఆడుతున్నాడు, అబద్ధమునకు జనకుడు. మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు కనుక మీరు ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు అన్నారు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఎప్పుడైతే దేవుని ఆత్మలోనికి వస్తామో, మనము ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని కుమారులుగా జీవిస్తామో, సృష్టి మనల్ని చూసి సంతోషిస్తుంది. సృష్టి అంతా మనల్ని చూసి ఏం చేస్తుందట? ఎలాగైనా సృష్టి నాశనములోనైనా దాస్యంలో నుంచి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇప్పుడు సృష్టి అంతా కూడా చాలా వ్యర్థపరచబడింది. అయితే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుతాననే నిరీక్షణతో ఎదురు చూస్తుందట. సృష్టికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? దేవుని పిల్లలకు వచ్చేటువంటి నిరీక్షణ. దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు. అప్పుడు వారిని బట్టి నన్ను కూడా ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే, అందుకే ఒక కీర్తనలు ఏముంటుందంటే 67వ కీర్తనలు ఏముంటుందంటే, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును అని ఉంటుంది. ఎప్పుడైతే ప్రజలు దేవుని స్తుతించడం ప్రారంభిస్తారో, దేవుని ఆరాధించడం ప్రారంభిస్తారో, సృష్టి ఏం చేస్తుందట? భూమి దాని ఫలములు ఇస్తుంది. భూమి ఫలభరితముగా మారిపోతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులు ప్రభువుని ఆరాధిస్తే, ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుని గణపరిస్తే, ప్రభు వాక్యానుసారముగా జీవిస్తే సృష్టి కూడా ఆనందిస్తుంది. సృష్టి అంతా కూడా చూసి మనలను ఆనందిస్తుంది. అది అందుకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కూడా ఏం చేస్తుందట? చాలా నిరీక్షణ గలదై ఎదురు చూస్తూ ఉందంట. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనం ఏమవుతున్నాము? మూలుగుతున్నాము. ఎందుకొరకు? ఈ దేహంలో నుంచి విమోచింపబడాలి. ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా శరీరం ఏమవుతుంటుందంటే, ఎదుగుతున్న కొద్ది ఏమవుతుంది? బలహీనం అయిపోతూ ఉంటుంది. ఎదుగుతున్న కొద్ది ఏమవుతుంటుంది? శరీరము ఆత్మ ఏం బలహీనం అవదు. బైబిల్ ఏం చెప్తుంది? శరీరము బలహీనము కనుక ఏం చేయమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీరు శరీరాన్ని ఏం చేయగలుగుతారు? జయించగలుగుతాము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ ఎప్పుడు ఎలాగుంటుంది? ఆత్మ ముసలైపోదు. మనం ముసలైపోతున్నట్టు ఆత్మ. అందుకే మీరు పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎలా కనబడతారు? మీరు చూడండి ఎంత సంతోషంగా నవ్వుతున్నారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎలా కనబడతారు? అందరూ యవనస్తుల్లాగే. ఇప్పుడు మా అమ్మగారు, లక్ష్మమ్మ గారు వీళ్ళు ఎలా కనబడతారు పరలోకంకి వెళ్ళిన తర్వాత? అంటే ఇప్పుడు ఏ వయసులో కనిపిస్తారు? ఇలాంటివి ఆలోచిస్తే మనకు అర్థం. మీరు విషయం చెప్పనా? ఇప్పుడు ఏ వయసులో కనిపిస్తారు అనడానికి మీరు ఎలాగా, అంటే ఏ టైపు
30, 32, 33 మనము ఏ వయసులో కనబడతామంటే మనం ఏ వయసులో మహిమ కలిగిన శరీరాలు ధరించుకొని ఉంటాం. హల్లెలూయా. మనం ఏ శరీరాలు ధరించుకుంటాం? వాడిపోయినటువంటి మహిమ కలిగిన వస్త్రాలను ధరించుకుంటాం. హల్లెలూయా. ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటాం? ఇంకొకలా కూడా ఉంటాం. యేసుక్రీస్తు ఎలాగున్నాడో అలాగ ఉంటాం. యేసుక్రీస్తు ఎలాగున్నారో అలా ఉంటాం. మీరు ఎలా చెప్పగలరండి అంటే బైబిల్ చెప్తుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగున్నాడో మనం అలాగే ఉంటాం మనం. అంతేకాదు ఇంకో చోట ఏముందంటే బైబిల్ ప్రతి ప్రశ్నకి కూడా జవాబు చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో ఏముందంటే ఆయన మన దీన శరీరములను మహిమ గల శరీరములుగా మార్చేస్తారు. అది బాగుంటుంది. ఇంకా నేను చెప్పిన దానికన్నా బాగుంటుంది. చదవండి. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరములను అర్థమైంది. ఇప్పుడు మనం ఎలా కనిపిస్తామో, ఎందుకు కనిపిస్తామో కూడా పై వచనం చదివి 20 వచనం చదవండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పీ పత్రిక 3:20 చదవండి. మన పౌరస్థితి ఇది మీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడుంది మీ స్థితి? ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? ఎవరైనా మరణించినప్పుడు అక్కడ ఏం చేస్తారు? పైన కొంతమంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు ఏ వాక్యం వేయాలండి అని అడుగుతారు. వీళ్ళకి తెలియదు ఏ వాక్యం వేయాలో. వీళ్ళకి ఏం తెలీదు? వీళ్ళకి ఆ వాక్యం తెలియదు కనుక ఏమడుగుతారు? ఏ వాక్యం వేయాలండి ఆ బ్యానర్ మీద అని అడుగుతారు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనకి ఇది తెలియదు. మన సిటిజన్షిప్ ఎక్కడుంది? మేము ఇండియన్స్ అనుకుంటాం, అమెరికన్స్ అనుకుంటారు. యాక్చువల్గా అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఆల్రెడీ మీరు పరలోక సంబంధమైన వారసులు, పరలోక సంబంధమైనటువంటి పౌరులు. ఓకేనా? మన పౌరస్థితి అక్కడ ఉంది కనుక ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆయన మన దేన శరీరములను సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన తన మహిమ శక్తిని బట్టి ఆయన తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా. ఆమేన్. ఇప్పుడు ఏ రూపంలో ఉంటాం మనం? ఆయన శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన మార్చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. అర్థమైందా? మీరు ఎలాగ ఉండబోతున్నారు? యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవి చూస్తే మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు అది దేవునికి స్తోత్రం కలిగింది. బైబిల్ చదువుతుంటే అందుకే సంతోషం రావాలి. బైబిల్ చదువుతూ ఎంత బాధ బాబు అన్నట్టు చదవకూడదు. ఇదో బాధ, ఎవడు చెప్పాడు బైబిల్ చదవమని పొద్దున్న లేచిందే నుంచి రాత్రి దాకా అని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్ చదువుతుంటే నువ్వు ఎలా ఉండబోతున్నావో బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మనకి ఎవరిష్టం తెలుసా? ఎవరైనా మన కోసం ప్రార్థన చేసి మా కోసం ఏమైనా చెప్పండి, వాళ్ళు మన గురించి ఏం చెప్తుంటే మనకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. వాళ్ళని అస్తమాటికి చెప్పమన్నారు అనుకో, దేవుడు ఏం చెప్పకపోయినా వాళ్ళు ఏం చేస్తారు? కొంతసారి ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకేం రావట్లేదు. ఇప్పుడు అస్తమాటికి ఎలా దేవుడు చెప్పేది రెడ్డి. ఇప్పుడు వాళ్ళని మీరు అడుగుతున్నారు, వాళ్ళ మీద మీరు ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. మీరు అమ్మ ఏం చెప్తున్నారమ్మా దేవుడు మా గురించి అంటే మీరు ఇంకా లేట్ చేస్తారు. వాళ్ళని పాడు చేసేది ఎవరు అనుకున్నారు? వాళ్ళు మంచోలే, నేను వాళ్ళని ఏమన్నా. పాపం వాళ్ళకి దేవుడు ఏదైనా బయలుపరిస్తే చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంక ఇదే మొదలెట్టి వాళ్ళు పిలిచి అస్తమాటికి చెప్తారు కదా. అలాగే రోజు బైబిల్ ప్రవచనానికి విరుద్ధం ఏం కాదు, కానీ బైబిల్ విశ్వాసముతో కూడినది. విశ్వాసం అంటే ఏంటి? చూడలేని దానిని బట్టి మనం నడుచుకోవాలి. ప్రతిదీ రేపు ఏం జరుగుతుంది అమ్మా, రేపు ఏం జరుగుతుందమ్మా కొంచెం అడిగి ప్రార్థన చేసి చెప్తారేంటి? మరి అలాగే అందరూ చెప్తారు. ఒక ఆవిడకి అలాగే అడిగితే, నువ్వు గ్రీన్ డ్రెస్ వేసుకుని ఎగ్జామ్ రాస్తే పాస్ అయిపోతున్నావు దేవుడు చెప్తున్నారమ్మా అంటే ఆవిడ గ్రీన్ డ్రెస్ వేసుకొని పెన్నట్టుకుని వస్తుంది. ఏ డ్రెస్? గ్రీన్. ఎందుకమ్మా గ్రీన్? అదే మాకు ఒకరు ప్రార్థన చేసి చెప్పారండి గ్రీన్ డ్రెస్ వేసుకుని. ఎంత పనికి మళ్ళీ కదా.
ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువ ఈ పనికిమాలిన విషయాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే రేపు ఎగ్జామ్ రాయడానికి నువ్వు చదువుకోవాలి. బాగా ఏం చేయాలి? బాగా చదువుకొని ప్రార్థన చేయించుకోవచ్చు, తప్పులేదు. ప్రభు కృపను ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అని చెప్పి ప్రార్థన చేయించుకుంటే ప్రభు ఏం చేస్తారు? సంవత్సరం అంతా చదవకుండా గ్రీన్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయి ఏంటి పెన్నకు ప్రార్థన చేయించుకోవడం, మళ్ళీ ఇదొక అలవాటు ఏంటి. వీళ్ళు ఈ అలవాట్లు ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రార్థించిన పెన్ను, ఏం పెన్ను? ప్రార్థించిన పెన్ను, ప్రార్థించిన రుమాలు, ప్రార్థించిన ఇంకన్నీ ప్రార్థించినవే, ఇంకన్నీ ప్రార్థించినవి వీళ్ళకి ఏం చేస్తారు? ఇలా యాక్చువల్గా మీరు దేవుని బిడ్డలారా, బైబిల్ మీరు చదువుతుంటే దేవుని వాక్యం ప్రతిరోజు మీతో మాట్లాడుతుంది. మీరేం చేయాలో ఏం చేయకూడదో, మీరేం కాబోతున్నారో దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ ఆనందం లేని వాళ్ళు ఏం చేస్తారంటే సులువుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు ఏంటి, చక్కగా మనకు చెప్పేస్తారు. మనం ఏం చేయొచ్చు? ఇంటికి వెళ్ళిపోయి గ్రీన్ డ్రెస్ చేసుకుని పడుకోవచ్చు అంతే. ఇది బాగా ఎక్కువైపోయింది, ఇంకా ఎక్కువైపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రవచనాలు నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ బైబిల్ విశ్వాస సంబంధమైనది. వాక్యం ఏంటి? విశ్వాసముతో మనం జీవించాలి. అంటే విశ్వాసం అంటే ఏంటి? కనబడిన దాని అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దేశం వెళ్ళాలో తెలియదు, ఏమవుతాడో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఇప్పుడు ప్రతిరోజు అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం తినాలి అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాముని విశ్వాసులు తండ్రి అంటారా? ఏమంటారు? అనుమానమునకు తండ్రి అంటారు, అనుమానమునకు తండ్రి అంటారు. కనుక విశ్వాసం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మనం వెళ్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును కూడా ఆయన నడిపిస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆయన మనలను నడిపిస్తారని వాగ్దానం చేశాడు, నడిపిస్తాడు. అంతే తప్ప ప్రవచనాలను మనం ప్రతిసారి కూడా ఏం చెప్తారు ఏం అడుగుతారు, మనకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడుగుతున్నారు అనుకో, 90% అమ్మాయినమ్మా, లేకపోతే అబ్బాయి, లేకపోతే 10% అబ్బాయి, ఇంకా లేకపోతే ఇంకోటి ఏం చేస్తారా? దేవుడు చిత్తం అదే, కానీ నీ యొక్క అవిశ్వాసం బట్టి దేవుడు ఏం చేయలేదు, కార్యం చేయలేదు అని నేనే అనుకోండి, నేనే చెప్పేస్తాను అలాగా. దేవుడు ఇవ్వాలనుకున్నాడు, నీకేం లేదు, విశ్వాసము లేదు. ఇప్పుడు నాకు విశ్వాసం లేకపోతే మరి మీరెందుకండి ఉండి అని ప్రశ్నిస్తే, ఇప్పుడు స్వస్థవరం ఉంది అని ప్రార్థన చేశాను, నేను స్వస్థత కోసం ప్రార్థన చేశాను, స్వస్థ అవ్వలేదు. ఇప్పుడు నేను నీకు విశ్వాసం లేదు అందుకే నీకు స్వస్థ అవ్వలేదు అన్నాను, మరి మీకు ఎందుకంటే స్వస్థవరం ఉండని అడిగితే కరెక్ట్ ప్రశ్న. అర్థమవుతుంది మీకు అలాంటి ప్రశ్నలు రావు, నేను అలాంటివి అడుగుతాను. ఇప్పుడు మరి నీకెందుకండి స్వస్థవరం ఉంది, అంతే కదా. నా విశ్వాసం నన్ను స్వస్థపరిస్తే ఇప్పుడు నీ దగ్గర నేను ఎందుకు రావాలి? మీకు అర్థమవుతుందా? వెలుగుతుంది లైట్. నా విశ్వాసం నన్ను స్వస్థపరిస్తే నేను ఎందుకు రావాలి? దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, ప్రియ దేవుని వల్ల ఆయన వాక్యము మనం లోబడితే, నా మాట మీరు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను మీరు గైకొన్నట్లయితే ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగం మీకు రానియను అన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఇది మనం క్లెయిమ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. దేవుని వాక్యం మనకేం చేసింది? స్వస్థవరం ఏమి అబద్ధం కాదు, స్వస్థవరం ఉంది. అది ఎవరికి? దేవుని ఎరగని ప్రజలు, అన్యజనులకు. ఎవరు తెలియదు? దేవుడు అంటే తెలియదు వాళ్లకు. నీకు విశ్వాసం ఉంచు అంటే విశ్వాసం ఏమి ఉండదు, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశారనుకో, దేవుని సేవకులు వెళ్ళి వాళ్ళకి స్వస్థ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? ఇప్పుడు మీరెవరు? వాళ్ళకి ఎందుకు స్వస్థ కలిగింది? విశ్వాసం కలగడానికి స్వస్థపడి. మీరెవరు? మరి మీకు విశ్వాసులకి మీకేం కలగాలి? మీకు అర్థమవుతుందా? దేవుడు వాళ్ళని ఎందుకు స్వస్థపరిచాడు? వాళ్ళకి విశ్వాసము కలగడానికి. ఎవరు ఎందు? దేవుని ఎందు విశ్వాసము కలిగి మరి నెక్స్ట్ రక్షణ అనుభవం రావడానికి. ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు చేయాలి దేవుడు స్వస్థపరచాలి అంటే? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థపరచాలి? విశ్వాసులు కనుక మీరు ఆయన వాక్యం వింటే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆయన వాక్యం వింటే కాదు, ఆయన వాక్యానికి లోబడి విధేయులైతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
అలాగే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అన్ని జనులకు ఎందుకు చేస్తాడు దేవుడు? వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు, వాళ్ళని బ్లెస్ చేసేటప్పుడు దేవుడిలోనికి రావాలని దేవుడు, వాళ్ళు విశ్వాసంలోనికి రావడానికి దేవుడు చేస్తాడు. మనం విశ్వాసులం అయ్యి అవిశ్వాసంలోకి వెళ్తాం. మీకు అర్థమైందా? అన్ని జనులు ఏమవుతున్నారు? అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి వస్తారు. విశ్వాసులు అయ్యి తర్వాత ఎక్కడికి వెళ్తారు? దేనికి? ఆయన ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అవిశ్వాసంలోకి వెళ్తున్నారు. మీరు మరలా అవిశ్వాసులుగా అయిపోతే అప్పుడు మరలా మిమ్మల్ని విశ్వాసంలో తీసుకురావడానికి దేవుడు ఏం చేయాలి? అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మరలా ఎక్కడికి వెళ్ళారు? ఎల్కేజీకి వెళ్ళారు. ఫస్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసి ఎదిగారు. మరలా మీరు ఏమవుతున్నారు? మరలా మీకు వాళ్ళు రావట్లేదు. ఎక్కడికి పంపించాలి మిమ్మల్ని? క్రైస్తవ జీవితం ఎలాగుందంటే, ఆదివారం ఇంకా మంచి విషయాలు చెప్తారు. క్రైస్తవ జీవితం ఎలాగుందంటే మరలా 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 ఎక్కడ తిరుగుతున్నారు? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు? అరణ్యంలోనే తిరిగారు. అరణ్యంలోనే తిరిగారు. ఎందుకు తిరిగారు? రేపు చెప్తాను, శనివారం. ఓకేనా? ఆదివారం తర్వాత విషయాలు చెప్తాను. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు మనల్ని చూసి సృష్టి అంతా ఆనందించాలని చూస్తుంటే, మీరు పొందబోయే మహిమ గల స్వాతంత్రము చూసి మిమ్మల్ని చూసి ఆనందించాలని ఆశపడుతుంటే మనం ఎలాగుంటున్నాం? అవిశ్వాసం ఉంటున్నాం. దేవుడు మనలను కుమారులుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో మనం పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతాయి? అక్కడి నుంచి నేను ఇలా వెళ్ళాను కదా, పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతాయి? శరీరంలో ఉన్న బలహీనతలు వస్తుంటాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటంటే, నేను మా దేశానికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాను. ఏ దేశం? అప్పుడే వద్దండి. ఏంటి? అప్పుడే మీరు అలాంటి మాటలు ఏం మాట్లాడకండి పాస్టర్ గారు. అప్పుడే పరలోకం ఏంటి? ఏమంటున్నారు? మనం మళ్ళీ పేరుకేంటి? విశ్వాసులు, పరలోక సంబంధులు. పరలోకము నా దేశము. కానీ పరలోకం వెళ్ళడానికి రెడీ అయిపోయిందంటే మీరు అలాంటి మాటలు ఏం మాట్లాడకండి పాస్టర్ గారు, ఇప్పుడప్పుడే మాట్లాడకండి అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి వయసు అవుతున్న కొద్ది కొన్ని ఏమవుతుంటే కొన్ని సిమ్టమ్స్, యు ఆర్ గ్రోయింగ్, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. మనం దేనికి? పరలోకం వెళ్ళడానికి. భూమి మీద మనం ఏం పని చేయాలో ఆ పని చేయడానికి ప్రభు పరలోక రాజ్యానికి సిద్ధపడిపోయి రెడీగా ఉండిపోవాలి. ఆమె ఇప్పుడు యుద్ధాలు అవన్నీ కూడా చూస్తున్నాం. మనం ఏమనుకోవాలి? ప్రభు రాకడ సమీపం ఉంది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. యుద్ధాలు ఆప్ చేయాలి, సమాధానం కలగాలి, అన్నీ ప్రార్థన చేయొచ్చు. కానీ దేనికి సిద్ధపడాలి? ప్రభు రాకడకు సిద్ధపడాలి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి, మీ విడుదల సమీపించేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం కొరకు రెడీ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా రెడీ అవ్వాలి? ఊరు వెళ్తున్నప్పుడు ఎలా రెడీ అవుతారు? 2 సూట్ కేసులు, 2 బ్యాగులు, బట్టలు రెడీ చేసుకుంటారు. మీరు ఏమి రెడీ చేసుకోకుండా రెడీ అయ్యారు దేశం అది. ఆమేన్. అంటే ఇక్కడ సంబంధించినవి ఏమి అక్కడ మనం పట్టుకెళ్ళలేము. మనం సిద్ధపరచుకోవాల్సిందల్లా కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ప్రభు కొరకు ఏం చేయాలి? ప్రతిష్ఠించుకొని ప్రతి అపవిత్రత నుంచి, ప్రతి విధమైన అవిధేయత నుంచి ప్రభుని విడిపించమని అడిగి ప్రభు రక్తంతో మనం శుద్ధి చేసుకొని, బైబిల్ చెప్తుంది పరలోకంలో పెద్ద గుంపు కనిపించిందట. యోహాను అడుగుతున్నాడు, ప్రభా ఈ గుంపు అంతా ఎవరు అని అడుగుతున్నాడు. అడిగితే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఎవరంటే గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, వాళ్ళు శుద్ధి చేసుకున్నవారు. హల్లెలూయా. కనుక అలాగ ప్రభు యొక్క రక్తముతో మనం శుద్ధి చేసుకొని పరలోక రాజ్యం కొరకు రెడీగా ఉండాలి. సృష్టి అంతా కూడా దేవుని కుమారుల కోసం ఏం చేస్తుందట? ఆశతో ఎదురు చూస్తుంది. మీరు పొలంలోంచి వెళ్తున్నప్పుడు మనం పొలం చూసి ఏం చేస్తాం? పొలం చూసి మనం ఏం చేస్తాం? ఫోటోలు తీసుకుంటాం. మిమ్మల్ని పొలాల ఫోటోలు తీసుకుంటాం. తెలుసా మీకు? మిమ్మల్ని ఎవరిని? దేవుని కుమారులను చూసినప్పుడు సృష్టి సంతోషిస్తుంది, సముద్రము సంతోషిస్తుంది. సముద్రము సంతోషిస్తుంది. ఈ మాటలన్నిటికీ కూడా నేను రిఫరెన్స్లు చూపించగలను, కానీ సమయం చాలదు. సృష్టి అంతా కూడా ఏమవుతుంది? సంతోషం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ దేవుడు మనకిచ్చిన స్థానము పరలోకంలో ఆయనతో కూడా సింహాసనం మీద మనము కూడా కూర్చుండిపోతున్నాము. దేవుడు మనకి ఎంత ఆధిక్యతనిచ్చాడు. భూమి మీద మనం ఉన్నటువంటి సమయంలో క్రీస్తు కూడా శ్రమ పడాలి,
ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకు మనము కూడా శ్రమపడిన ఎడల ఆయనతో కూడా మహిమ పొందుతాము. పరిశుద్ధుడా ప్రభా, కొంత సమయాన్ని ఒక వాక్యాన్ని మేము ధ్యానించాం ప్రభా. ఆ వాక్య భాగము మా అందరి జీవితాల్లో కూడా ప్రభు నాయన మీరు ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరు మనోనేత్రాలు కూడా మీరు వెలిగించండి. మా పౌరస్థితి పరలోకములో ఉన్నది ప్రభా, అక్కడి నుంచి నీవు వస్తున్నావు అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీ కొరకు మేము ఎల్లప్పుడూ మేము నీ రాజ్యంలో చేరుట కొరకు సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా మిగులు ఆయన తేరి చూచి ఆశతో కనిపెడుతుంది ప్రభా. దేవా, మేము మా యొక్క వీధుల్లో మేము నడుస్తున్నప్పుడు సృష్టి మమ్మల్ని చూసి సంతోషించాలి ప్రభా. అలాగే మేము నీ ఆత్మ కలిగి నీ కుమారులముగా జీవించే కృప మా అందరికీ దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మకు అప్పగిస్తున్నాను. వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభా, వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభా, వారి కుటుంబ జీవితాల్లో ప్రభా నీ ఆత్మ కార్యం జరిగించండి. నీ సమాధానం ఉంచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. నీలో ఉన్న ఆనందముతో బిడ్డలు నింపండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.